ఐఎమ్ భవితా సంతోష్, ఫ్యాకల్టీ ఆఫ్ ఎకానమీ. గ్రూప్స్కు ఉపయోగపడేటువంటి టాపిక్లో భాగంగా జనాభా టాపిక్ను మనం ఈరోజు మాట్లాడుకుందాం. మరి జనాభా శాస్త్రాన్ని అధ్యయనం చేసే శాస్త్రం మనం డెమోగ్రఫీ అని గత వీడియోలో మాట్లాడుకున్నాం. మరి ఇక్కడ డెమోగ్రఫీ అనేటువంటి పదాన్ని ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదట ఎవరు ఉపయోగించారు అంటే 1855వ సంవత్సరంలో బెల్జియం దేశానికి చెందిన అకిల్ గిల్లార్డ్ అనేటువంటి వ్యక్తి ఎలిమెంట్స్ ఆఫ్ హ్యూమస్ ఎకనామిక్స్ లేదా కంపారిటివ్ డెమోగ్రఫీ అనేటువంటి గ్రంథంలో ఉపయోగించడం జరిగింది మొట్టమొదటిసారిగా. మరి అదేవిధంగా జనాభా శాస్త్రాన్ని మానవ జనాభా లక్షణాల అధ్యయనంగా ఎవరు వివరించడం జరిగింది, ఏ గ్రంథంలో వివరించడం జరిగిందంటే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఆఫ్ ఎకనామిక్స్ అనేటువంటి గ్రంథంలో వివరించడం జరిగింది. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.